మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ యడ్ల రఘు పటేల్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కొన్ని సందర్భాల్లో ఏమనుకుంటారంటే కేసు ఫైల్ చేసిన వాళ్ళు అప్పుడు ఏదో క్షణిక అవకాశంలో కొట్టుకున్నాం, గొడవలు అయిపోయినాయి, ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగడం అవసరమా అని చెప్పేసి అనుకుంటుంటారు. అది ఎప్పుడంటే కేసు అనేది కోర్టు వరకు వచ్చి ఆ కోర్టులో 2-3 నెలలు కానీ 4 నెలలు కానీ సంథింగ్ వాయిదాలకి తిరిగిన తర్వాత ఈ ఆలోచనలు వస్తాయి. అలాంటి సందర్భంలో వీళ్ళు కేసు వెనక్కి తీసుకుని కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయండి అవకాశాలు. ఏదైతే వాళ్ళు ఆ టైంలో మీరు అన్నట్టు క్షణిక ఆవేశంలో గొడవ పడడం వల్ల కేసు ఫైల్ అయ్యి వాళ్ళిద్దరూ కోర్టుతో తిరుగుతుంటే సఫర్ అవుతున్నామని ఆలోచనకు వచ్చి కాంప్రమైజ్ కావాలనుకుంటే ఖచ్చితంగా కోర్టు వెల్కమ్ పలుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే మీకు కింది కోర్టులో కాంప్రమైజ్ పిటిషన్ వేసుకోవచ్చు, అలానే హైకోర్టులో కూడా క్వాష్లో కూడా కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని ఇద్దరు కేసు విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే సార్, అన్నది ఎలాంటి కేసెస్లో జరుగుతుందంటారు? అండ్ ప్రతి కేసులో ఇది జరిగే అవకాశం ఉందంటారా? లేదు, అయితే ఏదైతే బిలో 7 years కేసెస్లో డైరెక్ట్ కాంప్రమైజ్ పిటిషన్ వేసుకోవచ్చు. అబోవ్ 7 years కేసెస్లో విత్ కోర్ట్ పర్మిషన్ పిటిషన్ వేసుకోవాలి. ఫస్ట్ కోర్టు ఏదైతే పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు విత్డ్రా కావడానికి లేదా కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అది ఇంకా అలా లోక్ అదాలతులు కూడా ఈ మధ్య అంటే కోర్ట్స్ కూడా ఏం చూస్తాయంటే ఈ కేసెస్ తక్కువనే కావాలనేది కూడా కోర్టు ఇంటెన్షన్ ఉంటుంది. ఓకే, అందుకే లోక్ అదాలతులు కూడా మన నేషనల్ లోక్ అదాలతులు కానీ లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో లోక్ అదాలతులు ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటారు. వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు ఎవరైతే అంటే కేసు పెట్టిన వాళ్ళు, కేసు అనుభవిస్తున్న వాళ్ళు ఇద్దరు బయట మాట్లాడుకొని మళ్ళీ లోక్ అదాలత్లో పిటిషన్ మూవ్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు విత్ పర్మిషన్తో లీగల్గా కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కోర్టు పొంటి తిరగడం, ఖర్చులు, ఇంకోటి వాళ్ళు జరిగిన తప్పుని తెలుసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. అంటే రియలైజేషన్ కూడా వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్లీ సార్. అండ్ వన్ థింగ్ ఇంకోటి ఏంటంటే అసలు క్రిమినల్ కేసెస్ ఉంటాయి, సివిల్ కేసెస్ ఉంటాయి, ఫ్యామిలీ కేసెస్ ఉంటాయి. ఈ మూడింట్లో ఏ కేసెస్కి ఇది వర్తిస్తుంది అంటారు? కాంప్రమైజ్ ఏ కేసు అని కావచ్చు. మెయిన్ ఏంటంటే మీకు సివిల్ కేసెస్లో ఏ స్టేజ్లో అయినా కూడా వీళ్ళు కాంప్రమైజ్ కావచ్చు. ఎందుకంటే సివిల్ ఇద్దరి మధ్య తగాదాలు, వాళ్ళే కాంప్రమైజ్ అయిన తర్వాత కోర్టుకు ఏముండదు, కోర్టు పరిధి ఏముండదు. ఓకే, అదే మీరు వచ్చి ఫ్యామిలీ అనుకోండి, ఫ్యామిలీ అది కూడా సివిల్ టైప్. ఫ్యామిలీ కూడా ఫ్యామిలీస్ ఇద్దరు కొట్లాడుకున్నారు, రేపు కలిసి ఉంటారని చెప్తే కోర్టు ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, మీరు కలిసి జీవించండి, లేకపోతే ఓకే జరిగింది చెప్పి కోర్టు. క్రిమినల్ కేసులో కొన్ని ఏదైతే మెయిన్ కాగ్నిజిబుల్ అఫెన్స్లో కొన్నిటిలో కోర్టు పర్మిషన్ ఇవ్వరు. కొన్ని చిన్న కేసెస్లలో కోర్టు పర్మిషన్ ఇస్తుంది. కొన్ని లైక్ 420 కానీ 506 కానీ 323 కానీ 26లో విత్ పర్మిషన్ తీసుకొని కూడా మన మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని కూడా విత్తుకోవచ్చు. మీరు అన్నట్టు మర్డర్ కేసులో ఓకే, ఇప్పుడు ఎలా అవుతుందంటే అన్నిటికీ అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మర్డర్ కేసు జరుగుతుంది, ఓకే వాళ్ళు డబ్బుతో కొనుక్కొని కూడా కాంప్రమైజ్కి వస్తే కోర్టు అది అది ఇల్లీగల్ అన్నట్టు. దానికి అలాంటి మెయిన్ ఏదైతే కేసెస్ ఉంటాయో దానికి వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నా కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వదు. ఓకే, ట్రయల్ ఫేస్ చేయాల్సిందే, ఏదైతే తప్పు చేశాడో శిక్ష పడాల్సిందనే ఒక కాన్సెప్ట్తో ఉంటుంది. వన్ థింగ్ సార్, ఇంకొకటి ఇప్పుడు నార్మల్గా సంథింగ్ ఏదైనా యాక్సిడెంటల్ కేసెస్ చూస్తాం సార్. అలాంటి కేసెస్ని కొంతమంది ఏం చేస్తుంటారంటే మీరు అన్నట్టుగా మర్డర్ కేసెస్ సెక్షన్స్ పెట్టి ఫైల్ చేస్తూ ఉంటారు. అది ఇంటెన్షన్గానే కావాలని చెప్పేసి యాక్సిడెంట్ చేసి చంపారనో సంథింగ్ ఇలాంటి సంఘటనలు. అలాంటి కేసెస్లో కూడా కాంప్రమైజెస్కి వచ్చే అవకాశం ఉందంటారా? అయితే ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయితేనే కాంప్రమైజ్ కావచ్చు. యాక్సిడెంట్ కేసు అవుతేనే తర్వాత మీరు దాన్నే మర్డర్ అంటే ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ తేలుతుంది, ఇది యాక్సిడెంట్ కేసా లేకపోతే వీళ్ళు ఇంటెన్షనల్గా దీన్ని యాక్సిడెంట్ క్రియేట్ చేయడం కోసం మర్డర్ చేశారని ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. అది మర్డర్ కేసు అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్సిడెంట్ కేసు నుంచి మర్డర్ కేసు కన్వర్షన్ చేస్తారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఏదైతే 304A కింద యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఇంటెన్షన్లోకి ఇట్లా బయటపడుతుంటే వీళ్ళు ప్లానింగ్ ప్రకారమే చంపినట్టు ఉంటే అప్పుడు సెక్షన్ ఆల్టరేషన్ చేస్తారు. ఏదైతే మన యాక్సిడెంట్ కేసు నుంచి 302 మర్డర్కి అది ఆల్టరేషన్ చేసి దాని పనిష్మెంటే ఉంటుంది. ఓకే, అండ్ వన్ థింగ్ సార్, ఇందో ఏ విధంగా అంటే ఇప్పుడు ఫ్యామిలీ కేసెస్ చూసుకుంటే అక్కడ కోర్టు పరిధిలోనే కౌన్సిలింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అసలు పోలీసుల పరిధిలో ఎలాంటి కేసెస్ కాంప్రమైజెస్కి వస్తే మంచిది, లేకపోతే సంథింగ్ కొన్ని కేసెస్ సివిల్ కేసెస్ వాళ్ళు డీల్ చేయకూడదు అని చెప్పేసి విన్నాను, అది నిజమేనంటారా? అవును, ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగినట్టుబడి ఫ్యామిలీ మ్యాటర్లో పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటే పోలీస్ వాళ్ళు కానీ కోర్ట్స్ కానీ ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఇంతకుముందు గతంలో అయితే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేవారు, ఇప్పుడు ఒకసారి కానీ 2-3 సార్లు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే కౌన్సిలింగ్తోని వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా బతకాలని చెప్పేసి
పోలీస్ వాళ్ళు కానీ కోర్టులో కూడా మీకు జడ్జెస్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకే కేసెస్ చేసుకున్నారమ్మా, మీకు చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఈగోస్ ఉన్నాయి, దీన్ని మీరు రెటిఫికేషన్ చేసుకొని మళ్ళీ మీరు లీడ్ చేయండి లైఫ్ అని చెప్పేసి మ్యాక్సిమం ఫ్యామిలీ కేసులు ఎప్పుడు ఎవరైనా కలవాలనే చూస్తారు. మీరు అన్నట్టు ఇంకొకటి సివిల్ కేసెస్లో పోలీస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావద్దని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సివిల్ తగాదాలు, సివిల్ డిస్ప్యూట్స్ ఓన్లీ కోర్టు పరిష్కరిస్తుంది, సివిల్ కోర్ట్స్లోనే పరిష్కరించాలి, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, చేయకూడదు కూడా. ఎవరైనా అలా పోలీస్ వాళ్ళు ఇట్లా సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకొని కూడా ఆ పోలీస్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకునే ఏదైతే వాళ్ళకు ఉంది ఆ అవకాశం కూడా ఉంది. అండ్ సార్ ఇప్పుడు ఇలాంటి కేసు ఫైల్ అయిన సందర్భంలో కేసు వేసిన వ్యక్తి చనిపోతే ఆ కేసు అనేది కొట్టివేయడం జరుగుతుందని చెప్పేసి విన్నాను, అది నిజమేనంటారా? ఇదైతే ఇప్పుడు డిఫాక్టో కాంప్లైంట్ అంటారు, కేసు వేసిన వాళ్ళని. కాంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి తరపున స్టేట్ కూడా ఉంటుంది, స్టేట్ వన్ ఆఫ్ ది కాంప్లైంట్. ఓకే, ఈయన చనిపోయినా కూడా స్టేట్ అనేది కేసు కంటిన్యూ చేయొచ్చు. అంటే పీపీ, గవర్నమెంట్ పీపీ ఉంటాడు కదా, అతను కేసుని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అంటే సార్ చిన్న తరహా కేసులు ఉంటాయి, పెద్ద తరహా కేసులు ఉంటాయి. ఇప్పుడు కేసు తీవ్రతను బట్టి స్టేట్ తీసుకుంటుంది అంటారా, లేకపోతే ఏ కేసు అనేది తీసుకుంటారా? ఏదైనా మీరు కంప్లైంట్ ఇచ్చిన ప్రతి కేసు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన కేసు ప్రతి ఒక్కటి స్టేట్ కూడా వన్ ఆఫ్ ది కాంప్లైంట్ ఉంటుంది అలా. ఓకే సార్, అండ్ ఇలాంటి కేసెస్ లో కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి అంటారా? స్టేట్ ఎప్పుడు కాంప్రమైజ్ కాదు కదా. ఎవరైతే మన కాంప్లైంట్ ఫిర్యాదుదారుడు ఉంటాడో అతను ఉంటే అవుతుంది కాంప్లైంట్, ఏదైతే కాంప్రమైజ్ అవుతుంది. కానీ స్టేట్ ఎప్పుడు కాంప్లైంట్ కాదు, స్టేట్ ఎప్పుడు కంటెస్ట్ చేస్తుంది కేసు. ఓకే, అండ్ సార్ ఇప్పుడు కేసు ఫైల్ చేసిన తర్వాత కేసు ఎవరి మీద అయితే ఫైల్ అయిందో ఆ వ్యక్తి చనిపోతే ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి అంటారు? ఎవరైతే వాళ్ళ మీద అంటే ఒక్క వ్యక్తి ఉంటాయి, అంటే అక్యూజ్డ్ నెంబర్ 1 నుండి చనిపోయాడు అనుకోండి, కేసు క్లోజ్ అయిపోతుంది. ఓకే, దాంతో పాటు అతనితో A2, A3, A4 ఇంకా మల్టిపుల్ పర్సన్స్ ఉంటే కేసు కంటిన్యూ అవుతుంది. ఇతను ఒకడు అందులో నుంచి చనిపోయాడు కాబట్టి ఇతని మీద ఏమి ఉండకుండా నెక్స్ట్ A2, A3 మీద కేసు ట్రయల్ నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇలాంటి వాటిలో కాంప్రమైజ్ ఎలాంటి అంటే అవి అవకాశం ఉన్నాయంటారా? కాంప్రమైజ్ కావాలంటే ఖచ్చితంగా సెక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఏదైతే వాళ్ళు పెట్టిన సెక్షన్స్ కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, లేదా కోర్ట్ పర్మిషన్ ఏబులా, లేకపోతే పర్మిషన్ ఇవ్వగల సెక్షన్సా, దాన్ని బట్టి కోర్టు అంటే మన పిటిషన్ వేసిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ అన్నట్టు. కొన్ని కేసులో ఏంటంటే ఏదైతే బిలో 7 years స్మాల్ కేసెస్ లో అయితే డైరెక్ట్ మన లోక్ అదాలత్ కానీ కేసు డైరెక్ట్ కాంప్రమైజ్ కి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు కూడా కేసులు తగ్గాలంటే ఏదైతే మనకు బర్డెన్ ఉంటుందో తగ్గాలని కోర్టు ఆల్మోస్ట్ చూస్తుంది. అలా అని చెప్పి ఏదైతే మన కాగ్నిజబుల్లో ఉన్నాయో దానికి ఖచ్చితంగా విత్ మెజిస్ట్రేట్ పర్మిషన్ కానీ లేదా జస్టిస్ గారి పర్మిషన్ తీసుకొని కాంప్రమైజ్ కావచ్చు. అవును సార్, ఇవి మనం కేసు ఫైల్ అయిన తర్వాత కాంప్రమైజ్ గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే కేసు ఫైల్ కాకముందు ఊర్లో పెద్ద మనుషులు అంటారు, సంథింగ్ ఇంటి పెద్ద కానీ ఊరు పెద్ద కానీ ఇలాంటి వాళ్ళు కాంప్రమైజ్ చేస్తుంటారు కొన్ని కేసెస్. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి? ఇప్పుడు ఏదైనా కూడా కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి ఈ ఇన్సిడెంట్లో. ఓకే, కోర్టు కూడా అదే చెప్తుంటుంది. ఇప్పుడు లోక్ అదాలత్ అంటేనే ఒక రకమైన అంటే ఒక అండర్స్టాండింగ్ కోసము. కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు కూడా ఫ్యామిలీ మ్యాటర్ చిన్న చిన్న స్మాల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళి మాట్లాడుకోమని చెప్తారు, మంచిది. ఎందుకంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళందరూ కోర్టుకి ఇబ్బంది పడి వాళ్ళకు అయితే ఖర్చులు కానీ వాళ్ళు తిరిగే ఇబ్బంది కాకుండా ఉండడం కోసం కూడా పోలీస్ వారు కూడా కొంత విషయంలో మీరు కూర్చొని మాట్లాడుకోండి. అంటే ఒక్కొక్కసారి మనసు మారుతుందేమో, లేకపోతే వాళ్ళ ఏదైతే గొడవ ఉందో సర్దుమనుతుందేమో, వాళ్ళకు ఒక రకమైన మళ్ళీ అంటే వాళ్ళు చేంజ్ అవుతారేమో అని చెప్పేసి ఒక అవకాశం ఇస్తారు. నా దృష్టిలో ఈ వాళ్ళకు కాంప్రమైజ్కి వాళ్ళు పెద్ద మంది దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే కూడా వెల్ అండ్ గుడ్. అంటే సార్ ఒకసారి ఇప్పుడు నార్మల్గా ఈ పోలీసుల గురించి చెప్పారు మీరు, ఇందులో సివిల్ కేసెస్ తప్పితే ఏ కేసెస్ అయినా కాంప్రమైజ్ చేసుకోవచ్చు, క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ కాకపోతే. అదే ఇలాంటి పెద్ద మనుషులు కానీ సంథింగ్ ఊరి పెద్దలు కానీ ఏదన్నా సంథింగ్ ఇలాంటి కాంప్రమైజెస్ చేసేటప్పుడు ఎలాంటి కేసెస్ అంటే ఏ విధమైన తీవ్రతున్న కేసెస్ ని కాంప్రమైజ్ చేసి అంటారు? స్మాల్ కేసెస్, ఇద్దరు పక్క పక్కన వాళ్ళు గొడవ పెట్టుకోవడము, లేకపోతే చిన్న చిన్న గట్టుకాడ అంటే ఒక ల్యాండ్ దగ్గర గట్టు దగ్గర ఇష్యూ ఉంటుంది. ఓకే, సివిల్ సూట్ వేసుకోవాలి, లేదా అలాంటివి ఉంటే పెద్ద మనుషులు మంచితనం అంటే మంచి విషయాలు చెప్తూ వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి అంటే ఒక స్టేషన్కి వెళ్ళకుండా క్లోజ్ చేయడానికి చిన్న కేసెస్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది లీగల్ ఇల్లీగల్ అని కాదు, కానీ ఒక ఏంటంటే మన ఒక సంస్కృతి అన్నట్టు పెద్దల మాట వినడం అనేది మన సంస్కృతి కాబట్టి అట్లా ఏమన్నా వాళ్ళు కన్విన్స్ అవుతారేమో ఉద్దేశంతో అది చేయడం జరుగుతుంది. ఓకే, అంతేగాని అంతకు మించి సంథింగ్ క్రిమినల్ కేసెస్ కానీ పెద్ద సివిల్ కేసెస్ లో కానీ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు, అవ్వకూడదు అంటారు. కోర్టు కూడా ఇక్కడ కాంప్రమైజ్ అంటే పెద్ద మనుషులు ఉన్నారు ఇవన్నీ ఏం చట్ట ప్రకారం ఏమి ఉండదు, కానీ ఒక ఇదంతా బయట జరిగే వ్యవహారం. మీరు బయట ఏ కేసు అయినా కాంప్రమైజ్ కావచ్చు, ఇద్దరు ఓకే అయితే వాళ్ళు అంటే స్టేషన్ పరిధికి వచ్చి ఎఫ్ఐఆర్ కాకుండా ఒక సూట్ వేయకుండా యూ కెన్ టేక్ ఎనీ డిసిజన్ కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.